రెండవ తేదీ క్రైమ్ నెంబర్ 14/2025 అని అంటే ఈ కేసు రామగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ పైన కొంతమంది దాడి చేసి హెలికాప్టర్ను వెళ్ళిపోయేటట్లు చేసి బై రోడ్డు వెళ్ళారు. దీంట్లో కుట్రకోణం ఉందా అనే క్రమంలో కేసు కట్టడం జరిగింది. ఎందుకంటే పోలీసులు బ్యారికేడ్లతో తోసేయటం, పోలీసు అధికారులని పోలీసు సిబ్బందిని చిన్న గాయాలు కలిగజేయటం జరిగింది. దానిలో విచారణలో భాగంగా ఇవాళ రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. ఈయన కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకు మేము పోలీసు నోటీస్ ఇవ్వడం జరిగింది. 12వ తేదీ లోపల రమ్మని. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినారు. ఆయన్ని ఈ కేసు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అడిగినాము. కొన్నిటికి ఆన్సర్ కొన్ని చెప్పినాడు, చాలా వరకు ఇంకా తెలియదని చెప్పినాడు. దానికి తగిన డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము, వీడియోలు చూపించాము. కొంతమందిని దీంట్లో ఎవరు ఉన్నారంటే కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. వీటిపైన విచారణ చేసినాము. ఇంకా ఫర్దర్గా చాలా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఇంకా అవసరమైతే ఇంకోసారి కూడా పిలిచి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అవసరమైతే సంఘటన కొన్ని క్వశ్చన్స్ కు చెప్పినాడు, కొన్ని తెలియదని దాటేసినారు. అంటే ఎలా జరిగిందని ఏంటి అంటే నేనే అదుపు చేశాను, మైక్ తీసుకొని రోడ్డు మీద కూర్చొని నేనే అదుపు చేసే ప్రయత్నం చేసిన, పోలీసుల వైఫల్యమే ఇది అంటున్నాడు. అంటే మీరు చేయాల్సిన పని ఆయన చేసిన ప్రకారం మేము తెలుస్తున్నాం. ఎవరు ఏ పాత్ర ఎలా రెచ్చగొట్టారు, ఎలా చేశారు దాన్ని వరకు మేము చేస్తున్నాము. అవన్నీ చేసి త్వరలో ఛార్జ్షీట్ కూడా వస్తాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక 70 మెంబర్స్ వరకు నోటీస్ ఇచ్చినాము, గుర్తించినాము. వాళ్ళు టవర్ కింద వాళ్ళు టెక్నికల్గా ఉండేది అన్నీ ప్రూవ్ చేసుకుని ఇస్తున్నాము. ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళపైన కూడా అరెస్ట్ చేసి వాళ్ళపైన కూడా ఛార్జ్షీట్ వేస్తాం. ఇది ఎప్పుడు ఛార్జ్షీట్ మొత్తం కేసు సంబంధించి వేసే అవకాశం ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా 1 month పట్టే అవకాశం ఉంది. మేడం గారు, మా ఎస్పీ మేడం గారు స్పీడప్ చేయమంటున్నారు. వీళ్ళ త్వరలోనే వీళ్ళపై ఛార్జ్షీట్ వేస్తాం. లింగమయ్య హత్యను పోలీసులే చేయించారని గట్టిగా అంటే ప్రెస్ మీట్ చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే, అది ఆయన అభిప్రాయం. పోలీసు అభిప్రాయంలో ఎవరిపైన ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో అవకాశం ఉంది. అవకాశం ఉంది. దాదాపు ఎన్ని క్వశ్చన్స్ ఆయన చెప్పినాడు. అనిల్ కుమార్ ఏమంటారు? ఆయన వయసు రీత్యా రాలేనని ఏదో చెప్పినాడు కదా, ఏం ఏర్పాటు చేశారు? మళ్ళీ నోటీస్ ఇచ్చారా? ఆయన ఏమంటే విజయ్ ఇది రెండోసారి ఇవ్వడం జరిగింది. ఇంకో జైన్ అని కో-పైలట్ విచారించడం జరిగింది. గోదావరి కంపెనీకు చిప్సన్ కంపెనీ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గోదావరి కంపెనీని కో-పైలట్ ఇచ్చారు, ఇంక మెయిన్ పైలట్ విచారించారు. మెయిన్ పైలట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని. అంటే వయసు 63 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి, మా స్టేట్మెంట్ ఏం కావాలని మేము ఫిజికల్గా రమ్మంటున్నాము. మా ఆఫీసర్ని బట్టి నిర్ణయించుకుంటాం. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది. చెప్పారు సార్, కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా మాకు అడ్వకేట్ కూడా ఫోన్ చేసి మ్యాక్సిమం రావడానికి వస్తున్నాం సార్, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ విధంగా పరిశీలించండి రిక్వెస్ట్ చేస్తాం.